హాయ్ అండి. పిల్లలందరికీ హాలిడేస్ వచ్చాయి. వాళ్ళకి స్కూల్స్ ఉన్నప్పుడు డైలీ లైఫ్ బిజీగా గడుస్తుంది. మనం కూడా బిజీగా ఉంటాము. హాలిడేస్ రావడం వలన రకరకాల వంటలు చేసుకుంటూ మొబైల్స్, టీవీ, మూవీస్, బంధువులు అంటూ ఇంకా ఎక్కువ బిజీ అయిపోతాం. టీవీ, మొబైల్, సోషల్ మీడియా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, సమ్ అదర్ థింగ్స్ మన పిల్లలకు థియరిటికల్ నాలెడ్జ్ ఇవ్వచ్చు. కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం రకరకాల ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం వలన వస్తుంది. దానికోసం మనం ఖర్చు చేసి ఎండలకు ట్రిప్స్, టూర్స్ ప్లాన్ చేయలేకపోవచ్చు. వై నాట్ ఎక్స్ప్లోర్ యువర్ నేటివ్ ప్లేస్ విత్ యువర్ కిడ్స్? మన ఊరిని మన పిల్లలతో కలిసి చూద్దాం. అందులో భాగంగా మన పిల్లలతో కలిసి నడుద్దాం. నడక యొక్క గొప్పతనాన్ని పిల్లలకు అనుభవపూర్వకంగా నేర్పించవచ్చు. చాలామంది పేరెంట్స్ ప్రజెంట్ ఇలాంటి విషయాల్లో ముందుంటున్నారు. వీలైతే సేఫ్గా ఉండే ఒక ఎత్తు ప్రదేశానికి వెళితే ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. అందరికీ ట్రెక్కింగ్ గురించి తెలిసే ఉంటుంది. ట్రెక్కింగ్ అంటే ఎక్కువ దూరం నడవడం లేదా కొండ ప్రాంతాలు ఎక్కడం. దీని వలన కార్డియో ఎక్సర్సైజ్ అవుతుంది. హార్ట్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. నవ్వు 4 విధాల చేటు అనే నానుడిని పక్కన పెట్టి నవ్వు 4 రకాలుగా ప్రయోజనకరం అని చెప్పుకుంటున్నాం. నవ్వడం కన్నా ఎక్కువ మెరుగైంది నడవడం. నడవడం 4 కాదు 400 రకాలుగా మంచిది. ఎత్తైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం గమనించే ఉంటాం, గాలి చాలా వేగంగా వీచినట్లు ఆ అనుభవం మనకు తెలుస్తుంది. దాని వలన మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని మనం హీల్ చేసుకోవచ్చు. ఓపెన్ ప్లేసెస్లో నడవడం వలన రిలాక్సేషన్ చాలా చక్కగా ఉంటుంది. క్రియేటివ్ ఐడియాస్ కూడా చాలా బాగా వస్తాయి. ఇలా మన ఊరికి దగ్గరలో లేదా మన ఊరిలో ఒక ఎత్తైన ప్రదేశం నుండి దూరంగా కనిపించే హౌసెస్ని చూస్తూ అందులో పిల్లలకు తెలిసిన కొన్ని ప్రదేశాలను వాళ్ళతో ఐడెంటిఫై చేయిస్తూ కనిపించే రోడ్లు, మన హౌస్, ఏదైనా స్పెషల్ ప్లేస్లో ఐడెంటిఫై చేయిస్తూ సింగిల్ ఎక్స్పీరియన్స్ చాలా లాంగ్ టైం మెమొరీలా ఉండిపోతుంది. ఇలాంటి సందర్భంలో మన చిన్నప్పటి యొక్క విశేషాలు కూడా పిల్లలతో షేర్ చేయవచ్చు. సన్ రైజ్ అయితే సన్ రైజ్ గురించి, సన్ సెట్ అయితే సన్సెట్ గురించి పిల్లలకు ఎన్నో సైంటిఫిక్ విషయాలు చెప్పవచ్చు. సన్ రైజింగ్ టైంలో మార్నింగ్ వ్యూను మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు బాడీ, మైండ్ లైట్ అయిపోయినట్లు, అలాగే మనం కూడా రైజ్ అవుతున్నట్లు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అలాగే ఈవినింగ్ సన్సెట్ చూస్తే ఏదో తెలియని డిఫరెంట్ అనుభవం. సూర్యుడు మనకు చెప్తున్నట్లుంటుంది, ఈ రోజుకి నేను ఇంక సెలవు తీసుకుంటాను, ఇది తాత్కాలికంగానే. నీకు ఒక విషయం చెప్పనా, నిజం ఎప్పటికైనా బయటికి రాక తప్పదు. వెయిట్ చేయి, నువ్వు నమ్మిన నిజం బయటికి వస్తుంది. నేను నిజాన్ని ఖచ్చితంగా వస్తాను అనే సందేశం ఎంత ధైర్యాన్నిస్తుందో కదా. మీరు కూడా నడవడం మర్చిపోకండి. మీ పిల్లలతో కానీ, ఒంటరిగా కానీ, ఆత్మీయులతో కానీ ఏదో ఒకలా నడవండి. ఎంజాయ్ యువర్ వాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.